రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం పుతిన్ స్పందించారు. అమెరికా తీసుకున్న నిర్ణయంపై అగ్గి మీద గుగ్గిలమైన పరిస్థితి. సో ఏంటి దాడులంటూ పుతిన్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ఎలా చూస్తున్నారు పుతిన్ స్టేట్మెంట్ ని, ఏం చెప్తారు? పుతిన్ ఒక్కరే కాదు వంశీ, ఇటు పక్కన చైనా కూడా స్పందించింది, ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంక్షోభం రకం యుద్ధ సంక్షోభం అందరినీ అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎవరికి వారికి ఐసోలేట్ పుతిన్ ఎందుకు మెన్షన్ చేశానంటే రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి. సో అక్కడ ఒక వార్ జరుగుతుంది, మరలా ఇక్కడ ఇంకొక వార్ రాబోతుంది. ఇందాక మురళీ మనోహర్ గారు చెప్పినట్టుగా అండ్ చౌదరి గారు చెప్పినట్టుగా కూడా ఇటు మనకు ఆఫ్ఘనిస్తాన్ పాక్ వార్ కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో మొత్తం ఈ ప్రపంచమంతా ఇప్పుడు వార్లతో కునారిల్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే అంటున్నాయి కదా, పాకిస్తాన్ ఇంకోటి కూడా జరిగింది. అమెరికా కాన్సులేట్ కార్యాలయం మీద దాడి చేయబోతే 12 మంది ఇప్పటికే చూశాం కదా. అది మళ్ళీ అక్కడ ఆ గొడవ మళ్ళీ నడుస్తుంది. అందుకని ఏమంటున్నా అంటే ఈ 3 దేశాలు నేను ఏమంటున్నా తోడేళ్ళు అంటున్నాను. ఎవరు తప్పదండి, అమెరికా గాని, రష్యా గాని, చైనా గాని 3 తోడేళ్ళు. ఈ తోడేళ్ల పోరాటంలో మనం చప్పట్లు కొడుతున్నాం. మనం అంటే మన భారత్ కాదు, ప్రపంచం అంతా కూడా ఇటుపక్క అటుపక్క ఉన్నది కదా. అతను ఏమైతుంది, ఈ తోడేళ్ల పోరాటం ఎవరి కోసము, మేకల మందిని ఎవరు తినాలి కదా. ఎవరి దారిలో వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ అమెరికా వెనిజులా మీద దాడి చేస్తారు, చైనాకు రష్యాకు తెలియదంటారా? స్పష్టంగా తెలుసు. అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకొనియండి, మేము మాత్రం పైకి లిప్ సింపతి చూపెడతాం. ఇవాళ ఇరాన్ మీద లిప్ సింపతి ఈ 2 దేశాలు కూడా అంటున్నాను. కాకపోతే ఆయుధ సంపత్తిని సప్లై చేసేది ఇరాన్ కానీ దీని కానీ చైనా డైరెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ రష్యానే చేస్తుంది. అంటే రష్యా తగుదనమ్మని తాను ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ మరి అక్కడ కూడా అదే జరుగుతుంది. మనం వీళ్ళు ఆ తెరువు పోరు. అమెరికా అధ్యక్షుడు ఇద్దరికి మేలు చేద్దామంటాడు, ఇద్దరిని పిలిపిస్తుంటాడు, ఇద్దరిని మాట్లాడుతుంటాడు, చూస్తుంటాం. ఈ చైనా మన భారత ఉపఖండ పక్కన అన్ని దేశాలను రకరకాలుగా కబడిస్తూ మెల్లమెల్లగా మనకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఎవరి పరిధిలో వాళ్ళు ఈ 3 దేశాలు తోడేళ్ళు అంటున్నారు. ఈ 3 దేశాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇంకోటి భిన్నత్వ ప్రపంచం వచ్చిన తర్వాత వీటిని మనం ఆపే పరిస్థితి ఉండే కొంతవరకు. ఒకనాడు రష్యా అమెరికా అగ్రరాజ్యాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే. నేను ఏమంటున్నాను, ఇవాటికి కూడా ఒకనాడు ఆలోచించి అంటారు, వాళ్ళ హిట్లర్ ఎంతో మంది నేతలు పోయినారు, ప్రపంచం నిలిచి గెలిచింది సమస్య. ఇప్పటికి కూడా ఈ సంక్షోభం ముగుస్తుందని అనుకుంటున్నాను. కాకపోతే ఇరాన్ చేస్తున్న పని ఏమైందంటే చెరిపేస్తుంది అందరినీ కూడా, ఎటు పడితే ఇప్పుడు ఇరాను తాను చచ్చిన తర్వాత మా అమ్మ అనేది ఎప్పుడు తన చావు జగమునుగుడు బిడ్డ అని, అంటే తన చచ్చిపోయిన కిక్కే ఉంటుంది మొత్తం ముగినట్టే కదా. అట్లా ఇక్కడ కూడా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మిగతా దేశాల మీద దాడి చేస్తుంది కదా. 10 దేశాలు వాళ్ళు పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉన్నాయి, భౌతికంగా భౌగోళికంగా. మనలాంటి దేశాలు పరోక్షంగా ఉంటది. నేను మొదటి చెప్తున్నాను, మనకు 3 నెలల బఫర్ స్టాక్స్ ఉంటాయి సముద్ర విషయాలు, కానీ ధరలు పెరుగుతాయి. ఏమైందంటే ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు మనకు ఈ జలసంధి అర్గోన్ జలసంధి మూసిపోతే చుట్టూ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతే ఇంకో 4 రోజులు టైం పెరుగుతుంది రవాణాకు. అట్లాగే దూరపారం వల్ల కూడా మనకు రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనకు మోస్ట్ ప్రాబబ్లీ రష్యా వెనిజులా నుంచి కూడా మనకు అమెరికా ఒక నిధి దొరికినట్టు లెక్క. దొంగకు నిధి దొరికితే దాన్ని దొంగ బంగారం అమ్ముతారు కదా, అట్లా వెనిజులా తమ్ముని అది అమ్మేసుకుంటుంది. కానీ తక్కువగా అమ్మేస్తుంది. ఈజీ మనీ ఏం చేస్తుంది, ఈజీగా దొరికిన నిధి కనుక అమ్మేసుకుంటుంది. ఓవరాల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. దయచేసి అన్ని దేశాలకు మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే మీరు యుద్ధ నీతిని పాటించండి. ఎక్కడైతే మీరు స్థావరాలను వాటి మీద దెబ్బ కొట్టుకోండి, స్థానిక స్థావరాల మీద దెబ్బ కొట్టండి, కానీ పౌర ఆవాసాల మీద దాడి చేయొద్దు అని మన అందరం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఐన్యూస్ వేదిక తరఫున ఎందుకంటే మనుషులు యుద్ధం ఎప్పుడు కూడా 3 వర్గాలు నాశనం చేస్తుంది. అది మతం పక్కన పెట్టండి, మతములన్నీ మాసిపోవుని జ్ఞానం ఒక్కటే నిలిచి వెరుగున గురిజాడ పరవగలను. నేను ఏమంటున్నానంటే మతం పక్కన పెట్టండి, మీరు కులం పక్కన పెట్టండి. మీరు దేశాల మధ్య పోటీ చేస్తే ఇప్పుడు యుద్ధంలో మానవ ఆవాసాల మీద వేయకండి అని విజ్ఞప్తి చేద్దాం. ఇందులో 3 అయితే మహిళలు పిల్లలు చూసాం కదా. ఇప్పుడు కుమాని మనమడు కాదు, అసలు చాలా మంది చనిపోయారు అనుకోండి, పిల్లలతో సహా చనిపోతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోతారు యుద్ధాలు ఎప్పుడు కూడా. సైనికులు ఎట్లాగూ చావు రెడీ ఉంటారు ఇటు దయచేసి. సో ఆపరేషన్ సింధూర్ తో అసలు యుద్ధ నీతి ఏంటో ప్రపంచానికి మనం చూపించాం. ఆ తర్వాత కూడా చాలా దేశాల్లో మార్పు రాలేదనేది మాత్రం ఈ దాడులతో స్పష్టమవుతుందంటారా సార్? ఇప్పటికీ ఒక రకంగా మనం ఎప్పుడు అట్లే ఉంటున్నాం కదా. ఇప్పుడు 71 యుద్ధం లాహోర్ దాకా కొట్టుకుపోయినాం, మళ్ళీ మనం వెనక్కి వచ్చాం కదా. ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళకు ఉండాలి. 3 మన భారత్ మాట్లాడేది. ఒకటి సార్వభౌమాధికారం ఎవరిది వాళ్ళకు ఉండాలి, అందులో జోక్యం చేసుకో, అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకో. అదే కదా ఇరాన్ లో అంతర్గతంగా జరుగుతుందని అమెరికా తీర్మానం పెడితే మనం వ్యతిరేకంగా మనం ఓటేసి వచ్చినాం కదా. ఎందుకు అంతర్గత విషయాలు వాళ్ళు చూసుకుంటారు, ఆ దేశం చూసుకుంటారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ట్రంప్, ప్రజలు రెచ్చగొడుతున్నాడు. మీరు ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వెళ్ళండి, మీరు తిరుగుబాటు చేయండి అని అంటున్నాడు. అంటే అమెరికా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎట్లా పర్ఫెక్ట్ గవర్నమెంట్ పెడతాడు,
కానీ ఈ లోపల ఏమంటున్నాడు, వీళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటున్నాను. ఇక ముందు మన చౌదరి గారు చెప్పినట్టు షియా సున్నీ లొల్లిలో మిగతా అన్ని సున్నీ దేశాలు కదా. సమస్య ఏంటంటే అది కూడా పెద్దది. ఇప్పుడు వాళ్ళ అన్నిటికంటే ముఖ్యమైనది విభజన, సమాజాల విభజన. అది మతం కావచ్చు, కులం కావచ్చు. మన దగ్గర కూడా హిందూ మతంలో మనకు మన మన ఏమంటారు శైవ వైష్ణవాలు కొట్టుకునే సందర్భాలు చూసినాం మనం పెద్ద ఎత్తున కదా. ఇక్కడ కూడా షియా సున్నీది కూడా పెద్దది అంటున్నాను నేను. ఇది బాగా ప్రభావం చూపెడదాం అనుకుంటున్నాను. అన్నిటికంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే తాను ఎట్లాగో దెబ్బతిన్నది, అందరిని దెబ్బతిద్దాం అనుకుంటుంది. ప్రపంచ వినాశనానికి దారితీస్తా అంటున్నాను. అణుబాంబును వాడకుండా ఉంటే మంచిది. వాళ్ళ దగ్గర ఉన్నదంటున్నారు. ఇంకా భయం అవుతుంది నాకైతే. వాళ్ళ అంటే అద్దాల గదిలో కూర్చున్నాం. భర్త గారు ఒక మాట చెప్తాను, అందరం అద్దాల గదిలో కూర్చున్నాం. మనం బయటకు ట్రై చేసినా మనం పోతాం, మన అద్దం బయలుపోతాం. అవతల పడేసినా మన అద్దం బయలుపోతుంది. కనుక ఇటువంటి వెపన్స్ ఉన్న కాలంలో ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఇవాళ కాకుండా రేపైనా యుద్ధం ఆకారాన్ని కోరుతున్నాం. రైట్. మురళీ మనోహర్ గారు,